తమిళనాట ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే దళపతి నటించే ఆఖరి చిత్రం జననాయకన్ అనాల్సిందే. లాస్ట్ మూవీతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ దళపతి సెట్ చేస్తాడు అనుకున్నారంతా. కానీ రజనీకాంత్ అలా కానిస్తాడా? కోలీవుడ్ పై దళపతి డామినేషన్ ను ఒప్పుకుంటాడా? లేదుగా. అందుకే జననాయకన్ ను పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ ఎదురు చూస్తున్న చిత్రాల్లో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ ఒకటి. వచ్చే సంక్రాంతికి జననాయకన్ విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ సినీ ఫీల్డ్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోనున్నాడు. అయితే వెళ్లే ముందు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ సెట్ చేస్తానంటున్నాడు. అందులో భాగంగానే జననాయకన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ విని ఎరగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 70 నుంచి 75 కోట్లకు అడుగుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇదే ఒక తమిళ సినిమాకు ఓవర్సీస్ లో అత్యధిక బిజినెస్. అయితే ఈ రికార్డును రజనీకాంత్ నటిస్తున్న కూలీ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 80 కోట్లు అడుగుతున్నారట. అంటే దళపతి చివరి చిత్రం క్రేజ్ అంటే కూలీకే క్రేజ్ ఎక్కువ ఉందని ఈ ఆఫర్ తో అర్థమైంది. ఆగస్టు 14న కూలీ రిలీజ్ ఉంది. రిలీజ్ టైంకు సూపర్ స్టార్ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది.